ఈ అడ్వాన్స్డ్ గాస్పుల్ ఏంటంటే శిష్యులను తయారు చేయటమే. ఆ శిష్యులకు ఏం కావాలి? ప్రార్థనా సహకారము కావాలి. అంతేకాకుండా సేవకులు సువార్తకు బయటకు వెళ్ళుచున్నప్పుడు కుటుంబానికి ప్రార్థనా శక్తి కావాలి. లేకపోతే ఏమవుతుంది? సాతానుడు ఏం చేస్తాడు? గలిబిలి రేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అదే టైంలో మేము కూడా సంఘంతో పాటు సంఘ కాపరి వారి కుటుంబానికి కూడా హెచ్చరిక ఏమిటంటే, ఆ కుటుంబంలో కూడా సేవకుడు సువార్తలో సాగుతూ ఉంటే ఆ కుటుంబీకులు అంటే ఎవరుంటారు? కుటుంబీకులు అంటే ఎవరుంటారు? పాస్టర్ గారికి ఎవరుంటారు కుటుంబీకులు? ముందు భార్య, చెప్పండమ్మా, మీకు తెలుసు కదా, భార్య బిడ్డలు, తర్వాత సంఘమే పెద్ద కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా శక్తి మీరు అందించాలి.